మనం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే పరిశుద్ధుడైన ప్రభు అంటే యేసుక్రీస్తు వారు ఆయన జన్మించినప్పుడు ముగ్గురు రాజులు ఆయన్ని దర్శించుకోవడానికి వచ్చారు. వారు వచ్చి ఆయనకిచ్చిన కానుకల గురించి ముందు వివరించుకుందాం. ఆయనకిచ్చిన కానుకలు ఏమిటనగా ముగ్గురు రాజులు, ఒకరు బంగారం, ఒకరు సాంబ్రాణి, ఒకరు బోళం. దేని గురించి ఆ మూడు ఇచ్చారో తెలుసుకుందాం. బంగారం అనగా పరిశుద్ధతకి మారు పేరుగా ఉంటుంది. బంగారంలో కల్తీ అన్నది లేనే లేదు. ఏ కల్తీ లేకుండా ఉన్నది బంగారం. ఆ బంగారం దాన్ని స్వచ్ఛత కోసం బంగారాన్ని స్వచ్ఛతకి గుర్తుగా చెప్తారు. బాలయేసు అటువంటి వ్యక్తి అని. అంతేకాదు ఆయన రాజు అని, ఆయన కీర్తి కిరీటం, పరిశుద్ధుడు అని. బంగారం పరిశుద్ధమైనది కాబట్టి ప్రభు పరిశుద్ధుడు అని చెప్పడానికి ఆ బంగారాన్ని కానుక ఒక రాజు అందించాడు. ఇంకొక రాజు సాంబ్రాణి పొగని వేయడానికి సాంబ్రాణి తీసుకొచ్చారు. ఆ సాంబ్రాణి పొగ ఎవరికి వేస్తారు? పరిశుద్ధులకే వేస్తారు. ఈయన పరిశుద్ధుడు అని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో ఈయన పరిశుద్ధుడు అని చెప్పడానికి ఆ యొక్క సాంబ్రాణి ధూపాన్ని ఇచ్చారు. సాంబ్రాణి అటువంటి పరిశుద్ధులకి మాత్రమే వేస్తారు. ఆది దేవుడు ఆయన ప్రభు, దేవాది దేవుడు కాబట్టి ముఖ్యమైన ఆ ప్రభువు కాబట్టి, పరిశుద్ధులైన ప్రభువు కాబట్టి ఆయనకి మాత్రమే అది చెందుతుంది అని చెప్పడానికి ఆ సాంబ్రాణి పరిమళం వలె ఆ ప్రభు వ్యాపిస్తారు. ఆయన యొక్క ప్రతి కార్యం కూడా వ్యాపిస్తుంది. ఆయన ప్రేమ వ్యాపిస్తుంది. ఆయన దివ్యమైన కార్యాలు వ్యాపిస్తాయని చెప్పడానికి ఇతను పరిమళం వంటి వాడు, సాంబ్రాణి లాగా వ్యాపించే పరిమళం వంటి వాడు. అతను సాంబ్రాణి ఆయనకి మాత్రమే అర్హత ఉందని చెప్పడానికి సాంబ్రాణి అని చెప్పి ఇంకొక రాజు సమర్పించారు. సాంబ్రాణి ధూపం అంటే అంత మనం ఇంట్లో వేసేటప్పుడు ఆ ధూపం అంతటా మనకు పరిమళం ఎలా వ్యాపిస్తుందో ఆయన దివ్య నామం ఆ విధంగా వ్యాపించాలని ఆ సాంబ్రాణి గుర్తుగా ఇచ్చారు. ఆ సాంబ్రాణి పరిశుద్ధులకు మాత్రమే సంబంధించిందని ఇంకొక గుర్తుగా చెబుతూ సాంబ్రాణిని ఇచ్చారు. అలాగే బోలం. బోలం అంటే తైలం. తైలం ఏంటంటే అది కూడా సువాసనతో కూడినటువంటిది. అది ముఖ్యమైన వ్యక్తులకి, అభిషిక్తులకి. అభిషిక్తులు ఎవరు? ప్రభువే. ప్రభువు అభిషిక్తుడు కాబట్టి ఆయన్ని అభిషేకించడానికి, తైలంతో అభిషేకించడానికి అది ఇచ్చారు. అటువంటి వ్యక్తులు మాత్రమే అభిషిక్తులు కాబట్టి, అభిషిక్తులైన వారే తైలాన్ని ధరిస్తారు కాబట్టి ఇది నీకు మాత్రమే చెందుతుంది ప్రభు అని చెప్పి ఆ బోలాన్ని ప్రభుకి సమర్పించారు. ప్రవక్తలకి, గొప్ప గొప్ప ప్రవక్తలకి, అటువంటి వారందరికీ అప్పుడు తైలంతో అభిషేకించేవారు. తర్వాత ప్రభు పుట్టిన తర్వాత అది ప్రభువుకు మాత్రమే చెందింది. ఈ తైలం ప్రభువు మాత్రమే ధరించాలి, ప్రభువుని అభిషేకం చేయాలనే ఉద్దేశంతో వారు ఆయన ప్రభువు అని చెప్పి గుర్తు చేయడానికి, ఈయన ప్రభువు, ఈయన రాజు, కింగ్, ఈయనే ఈ ప్రపంచానికి రాజు అని చెప్పడానికి ఈ యొక్క బోలాన్ని, తైలాన్ని ఇంకొక రాజు సమర్పించారు. ముగ్గురు రాజులు టోటల్ గా ఆయన ఎవరు పశువుల సాలలో పుట్టిన ఒక పేద పురుషుడు కాదు, దేవాది దేవుడే ఇక్కడ జన్మించాడని చెప్పడానికి గుర్తుగా ఆ మూడు కానుకలని ముగ్గురు ఇచ్చారన్నమాట. మనకి పరిశుద్ధాత్మ ఏ విధంగా మనల్ని ఆవరిస్తుంది అంటే, చాలా మంది ధ్యానం చేసి ఎంతసేపు చేసినా మాకు ఏమి వినిపించలేదు, మేమేమి చూడలేకపోయామో అనుకుంటారు. కానీ నిజంగానే వేకువజామునే లేచి కూర్చొని శాంతిగా, ప్రశాంతంగా ఒక అరగంట సేపు మీరు మీ ధ్యానంలోకి వెళ్ళుంటే ఆ పరిశుద్ధాత్మని మీరు పొందగలుగుతారు. పరిశుద్ధాత్మని ధ్యానిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ ఎవరు? జీసస్. జీసస్ అనే పరిశుద్ధాత్మ అంటారు. అలాగే ప్రతి ఒక్క దివ్య నామానికి పరిశుద్ధత ఉంది. కానీ దేవుని యొక్క దివ్య నామము, యేసు నామంలో పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడింది. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ మనకి ఇచ్చిన విధానాన్ని ఆయన్ని ధ్యానిస్తూ, పరిశుద్ధాత్మని ఆ అరగంట సేపు పిలుస్తూ మనం ధ్యానం చేస్తే మనం ఏం చేయాలి, ఆ రోజు ఏ కార్యాలు ఎలా జరిపించుకోవాలి, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో ఏం చెప్పాలి, ఎవరిని ఎలా అడగాలి అంటే, ఒక విషయం మనకి సమస్య కావచ్చు, ఆ సమస్యని ఎలా వెలుగుట్టుకోవాలనే సంగతిని మనం ధ్యానంలోనే
దేవునితో పరిశుద్ధాత్మతో మాట్లాడుతుండగానే మన ఆత్మ ప్రేరణిస్తుంది. ఇప్పుడు దర్శనం ఇచ్చే వారికి దర్శనం అవుతుంది, మాట్లాడే వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడతారు. కొంతమందికి ఈ రెండు ఉండవు కాబట్టి వారి ఆత్మ ప్రేరణతో ఈ అరగంట సేపు నేను చేస్తున్నంతసేపు నా సమస్య పరిష్కారం దొరికింది అని వారు తేల్చుకునే విధంగా ఆ ధ్యానం ఉంటుంది. మీ ధ్యానంలో ఇటువంటి ఫలితం పొందుకుంటూ పరిశుద్ధాత్మని మీరు ఆహ్వానించుకున్నప్పుడు మీకు వ్యర్థంగా అయిపోలేదు అని చెప్పడానికి, ఆ టైం వేస్ట్ అవ్వలేదని చెప్పడానికి దేవుని యొక్క సందేశం ఆత్మ ద్వారా మీకు అందుతుంది. దేవుని ఆత్మ ఆల్రెడీ మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ ఆత్మతో ఏకీభవించి మీకు కావలసిన సమాధానాన్ని ఇస్తుంది. ప్రశాంతంగా ఉండడమే ముఖ్యమైన విషయం. మనం ఎంత శాంతంగా ఉంటామో, ఎంత ప్రశాంతంగా ఉంటామో అది మాత్రమే పరిశుద్ధాత్మకి ఇష్టం. కావున వేకునే నన్ను తలంచుకున్న వారికి నేను తప్పకుండా సమాధానిస్తానని ప్రభు చెప్తున్నారు. అంతేకాదు, సింహం పిల్లలు ఆహారానికి అల్లాడతాయి గాని దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగిన మాత్రం ఏ యొక్క కరువు లేకుండా, దేవుడు ఆకలి దప్పులు లేకుండా వారిని రక్షించగలడంట. సింహం ఆ పిల్లలు సింహం వేటాడుతుంటే ఎందుకు? ఎందుకంటే వాటికి దైవభక్తి తెలియదు, మనిషి భక్తి తెలియదు, ఏ భక్తి తెలియదు కాబట్టి, మూర్ఖపు జంతువులు కాబట్టి వాటికి మనిషినైనా దేన్నైనా చంపుకు తినడం ఒకటే తెలుసు. కానీ మానవుడికి ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని యందు భయభక్తులు గల వారిగా ఉంచి వారికి ఆకలి దప్పిక అన్నది లేకుండా కూడా చేయగలరు. అంటే దేవుని మీద భయభక్తులతో ఉన్నవారిని మాత్రమే. భయభక్తులు లేని వారికి మాత్రం ఆ విధమైనటువంటి సంతోషం ఉండదు. దేవుని యందు భయభక్తులు గల వారికి ఆకలి దప్పులు ఉండవు. ప్రశాంతంగా వేకువనే లేచి పరిశుద్ధాత్మను పొందుకోవడం కంటే అద్భుతమైన విందు ఇంకొకటి లేదు. మనం రోజంతా ఏం చేస్తున్నాము, ఏం తింటున్నాము అని దానికంటే పరిశుద్ధాత్మను మనం ఎంతవరకు పొందుకుంటున్నాము, మనం ఎంతవరకు ధ్యానం చేస్తున్నాము, మన ధ్యానంలో మనకి ఏం దక్కుతుంది, ఆ ధ్యానం అనే దాంట్లో పరిశుద్ధిని ఎలా దర్శించుకుంటున్నాం, పరిశుద్ధులైన యేసుని మనం ఎలా దర్శించుకుంటున్నాము, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ ఎలా వస్తున్నాయని మన ధ్యానంలో తెలుసుకోవాలి. ఎక్కువ ధ్యానం చేసే వారికి మాత్రం ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందగలరు. వారు వాక్కును వినగలరు, మాట్లాడగలరు దేవుడితో, వాళ్ళు దర్శనం చూడగలరు. జరగబోయేది, జరిగేది, జరుగుతున్నది కూడా వారు తెలుసుకునే సత్యం వారికి తప్పకుండా సత్యం తెలుస్తుంది. పరిశుద్ధులైన వారిని ఎవరైనా అవమానిస్తే మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా పాటిస్తారు. ఎందుకంటే క్షమించడం ఎలా చేస్తారో అలాగే శిక్షించడం కూడా అలాగే చేస్తారు. అందరినీ క్షమించగలిగిన ఆ దేవుడు శిక్ష కూడా సిద్ధం చేసి ఉంచుతాడు. ఎందుకంటే పరిశుద్ధులైన వారిని మాత్రం, భక్తులైన పరిశుద్ధులైన వారిని ఎవరైనా అవమానిస్తే వారికి తిరిగి అవమానం వెనువెంటనే ఆ అవమానం వారి జీవితకాలం వెంటాడేలాగా వారిని శిక్షిస్తారు. ఇది ప్రభు వాక్కు, యెహోవా వాక్కు. ఇది తద్వారా ప్రియులారా మీరందరూ కూడా ఉదయాన్ని వేకువని లేచి పరిశుద్ధాత్మను ధ్యానించి దేవుని వాక్కుని ఆ రోజు ధ్యానం చేసిన ప్రతి ఒక్కరు విజయం పొందుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.